అయితే రెహమాన్ తో మీరేం ఇబ్బందులు పడలేదా? రెహమాన్ అంటే గారితో మార్పులు చేర్పులు, ఎందుకంటే ఆయనకి తెలుగు రాదు కదా బేసిక్ గా, అవును హిందీ గానీ ఇంగ్లీష్ గానీ. అంతే, తమిళ్ 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 ఓకే. వాళ్ళ మాతృభాష. అయితే ఆయన మేము పాట రాసుకొని వెళ్ళిన తర్వాత మేము ఇప్పుడు సాయంత్రం 5:30కి 4:30కి ఫ్లైట్ దిగాం, 5:30కి రూమ్కి వెళ్ళాం, అక్కడ ఫ్రెష్ అయ్యి 6:30కి స్టూడియోకి వెళ్ళిపోయాం. ఆయన 7 గంటల అపాయింట్మెంట్ ఇచ్చారు ఏదో, అంటే అంత ఫాస్ట్ జరిగాయి అన్ని. మార్నింగ్ సాయంత్రం మధ్యాహ్నం అదే సాయంత్రం. ఓకే. సాయంత్రం అంటే ఆయన నైట్ టైం వర్క్ చేస్తారు. అవును, ఆయన ఎందుకంటే ఏముందో కంప్యూటర్ ఆయన కూర్చుంటారు అంతే. కంప్యూటర్ ఆయన ఏం లేదు. నాకు తెలుసు కదా, రెహమాన్ నా బాగా ఫ్రెండ్ అండి. ఓకే ఓకే. ఎందుకంటే విజయ్ గార్డెన్స్ లో రాజకోట్ దగ్గర అసిస్టెంట్స్ మణి శర్మ, అప్పుడు దిలీప్ అతని పేరు, దిలీప్ కుమార్, దిలీప్ అతని పేరు. సో మేము బాగా రెగ్యులర్ గా కలవడం, మంచి ఫ్రెండ్షిప్ మాది. మొన్నది కూడా వచ్చినప్పుడు తనంతట తనే నన్ను పలకరించి నా దగ్గరికి వచ్చాడు. నేను పలకరించలేదు. ఆయన గ్రేట్ వ్యక్తి సార్. ఎందుకంటే ఆయన పోల్చలేదు అనుకోండి, నాకు పరుగు. మీరు ఎప్పుడు ఒకేలా ఉన్నారు కదా, మిమ్మల్ని పోల్చవచ్చు ఈజీగా, ఎందుకంటే ఆ ఎయిర్ గట్రా అలాగే ఉన్నాయి కాబట్టి. అయితే రెహమాన్ గారికి వెళ్ళిన తర్వాత మీరు అడిగిన ప్రశ్నకి చెప్తున్నా, అంటే ఆయన దీంట్లో వేలు పెట్టలేదు, సాహిత్యంలో వేలు పెట్టలేదు. ఆయన ఏంటి తత్కారంలో ఏవైనా పంటి కింద రాయిలా పడితే ఒకవేళ అది తీయచ్చేమో కానీ తీసాడు అలాగా, అలా లేదు ఎక్కడ. కాకపోతే ఏం చేశారంటే, నేను సరుకు సామాను చూసి మీసం లేసి వేసే కేక ఉరికి పరిగెట్ట గుంటె సొరకెట్టేశాక అని రాశాను నేను. ఆ ఓపెనింగ్ చిక్రీ చిక్రీ అని పెట్టాం కాబట్టి ఇది చిక్రీ సాంగ్ అవుతుంది, అయినప్పుడు చిక్రీ రిజిస్టర్ అవ్వాలి అని సరుకు సామాను చూసి మీసం లేసి వేసే కేక చికిరి చికిరి గుంటె సొరకెట్టేశాక ఆ ఉరికి పరిగెట్టని తీశారు. అలాంటివి చేశారు. సాహిత్యంలో 2 పదాలు తీశారు అన్నమాట పల్లవిలో. అదేలేండి, ఇది ఇక్కడ పెడదాం బుచ్చి గారు అంటే ఓకే సార్ ఓకే. నేను అక్కడెక్కడ అంటే మళ్ళీ సొరకెట్టేసాగా అన్నది ముందు కుదరకపోతే సిగిరి సిగిరికి కష్టం కదా, మళ్ళీ అక్కడ కూర్చొని 2-3 లైన్లు రాశా నేను. అంటే రెహమాన్ గారు మీలాగే కూర్చున్నారు, ఆయన కన్సోల్ ముందు దీని ముందు, నేను ఇలా పక్కన కూర్చున్నాను. ఆ మధ్యలో ఎవరు వస్తే అది ఓకే 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 థ్యాంక్ యూ ఓకే, అలా అంతే. చాలా నిగర్వి నిరాడంబరుడు, చాలా హంబుల్ పర్సన్. అసలు ఏమి అరుపులు కేకలు, చాలా ప్రశాంతంగా జరిగిపోతుంది. రికార్డింగ్ కూడా పాడేవాడిది సౌండ్ తప్పించి మిగతా ఏముండదు, ప్లెజెంట్ గా ఉంటుంది స్టూడియో. ఆయన హౌసే, ఆయనది తెలుసు నాకు, ఏదో మీరు చూసే ఉంటారు. గోపిక పూర్ణిమ సింగర్ ఉంది కదా, నేనే తీసుకెళ్లి పరిచయం చేస్తే తెనాలిలో సాంగ్ ఇచ్చాడు అప్పుడు. ఓకే, తెనాలి సాంగ్ ఓకే. మీకు ముందు నుంచి ఎప్పటి నుంచో పరిచయం అన్నమాట? 85, 86. అబ్బబ్బ. అంటే మీరు ఆయన ఎవరు దిలీప్ అన్న టైం నుంచి పరిచయం? దిలీప్ టైం నుంచి. ఆయన రెహమాన్ గా మారాక తర్వాత అందుకే నేను పలకరించిన అన్న కోటి గారు చెప్తే, ఏమో అతను ఆస్కార్ వరకు వెళ్ళిపోయాడు కదా, నేను గుర్తుంటానో లేదు అదేలేండి అని అంటే తనే పలకరించి. చాలా దీనిగా ఉంటారు. అంటే నేను ఆస్కార్ విన్నింగ్ మ్యూజిషియన్ని అలా అంటే ఆ భేషజాలు లేకపోతే అవేవి కనిపించలేదు, కానీ మీకుంటాయిగా ఎలా మనసులో. ఇప్పుడు ఆయనకు ఉండకపోవచ్చు, మనకుంటుంది. అంటే మనకు భయం అంటే ఆయన ఒకవేళ ఆయన దగ్గర ఇలా బిహేవ్ చేయాలి. నేను ఎక్కడైనా ఎవరి దగ్గరైనా లో ప్రొఫైల్లోనే ఉంటాను. ఎవరో ఉండాలి కదా, తప్పదు. అంటే తప్పదని కాదు, సహజంగా మన భావం ఎలా ఉంటుంది, ఏదో నటించడం కాదు. ఎందుకంటే ఆల్రెడీ దే ప్రూవ్డ్ సార్, ప్రపంచానికి వాళ్ళు ఏంటో తెలుసు. ఒక రెహమాన్ గారు, ఒక ఇళయరాజా గారు, వాళ్ళందరూ మహానుభావులు. వాళ్ళు పుట్టారండి. బాలసుబ్రహ్మణ్యం గారు, అయ్యో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తోకజాడించిన అలాంటివి చేయకూడదు కదా. పెద్దవాళ్ళు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకూడదు, తోకే ఉండకూడదు. కోతి నుంచి వచ్చిన ఉండకూడదు. అంటే మన వాళ్ళు అంటారు కదా, శాస్త్రానికి నమస్కారం పెట్టని తప్పించి మరొకటి చేయలేము. నేను రాజా గారితో కూడా వర్క్ చేశాను సార్. ఏదో నారా రోహిత్ గారి సినిమా, ఒక సినిమా, వాళ్ళు ఏదో అర్జెన్సీ ఉంది అంటే అప్పటికప్పుడు ఉదయం 9కి చెప్పారు, సార్ 12 ఫ్లైట్ వచ్చేయాలి మీరు అర్జెంటుగా, రైటర్ లేకపోతే మిమ్మల్ని పంపించేస్తా ఉంటున్నారు ఇట్లా రాజా గారు ఒకవైపు. మీకు తెలుగులో రైటర్ లేరా, అలాగే అడ్వాన్స్ అక్కడ పెట్టాను పట్టుకోండి అంటున్నారు, మీరు అర్జెంట్ రండి సార్ అంటే అలా యాక్సిడెంటల్గా వెళ్ళారు. కానీ వెళ్ళింది యాక్సిడెంట్గా వెళ్ళినా 6 days ఆయనతో గడిపారు. ఆయన కూర్చొని ప్రతిరోజు కొన్నాళ్ళకి, అంటే ఈ సోఫాలో కొంచెం ఇక్కడ వరకు వచ్చి కూర్చున్నా నేను, 3వ రోజు మీరు రిలాక్స్డ్గా కూర్చోండి అన్నారు. ఆయనే అన్నారు. అంటే నేను భయంగా, ఆయన
వేటూరి గారు, సీతారామ శాస్త్రి గారు, వైరముత్తు, వాలి, అంటే వాళ్ళ రచయితలు అందరూ అక్కడ కూర్చున్న, ఎక్కడ కూర్చున్నారు సోఫాలు అక్కడ కూర్చున్నాను నేను. అలాంటి దగ్గర ఎలా ఉంటుంది, ఫస్ట్ భయం వేస్తుంది, కాళ్ళే వణికే నాకు ఆయన దగ్గర కూర్చున్నప్పుడు. నీ ఎవరిని, నేను ఎక్కడ వాడిని, ఎక్కడ పుట్టాను, విజయనగరం, ఆనందపేట విజయనగరం వచ్చి ఇక్కడ రాజా గారు లాంటి మహానుభావుడితో కూర్చున్నా అంటే అదేదో ఒక భ్రమ కళ ఏమో అన్న దీంతో నన్ను నేను మర్చిపోయి కూర్చున్న సందర్భం. అలాంటి అవకాశం నాకు. అదే మీరు అప్పుడప్పుడు భోజనం చేసిన పంచభక్షాలతో చేశారు నిజంగానే కొన్ని జ్ఞాపకాలు, కొన్ని మైల్ స్టోన్స్ నా జీవితంలో కొన్ని ఉన్నాయి. బాలుగారి పక్కనే పాడుతా తీగా గెస్ట్గా కూర్చోవడం, అది 2018లో జరిగింది. ఆయన ఇంకా వెళ్ళిపోయారు, 21లో వెళ్ళిపోయారు అనుకుంటా. అలా కొన్ని నాకైతే నేనేం సాధించాను వెనక్కి చూసుకుంటే వీళ్ళందరూ కనిపిస్తారు. రాజా గారు, మంచి మరుపురాని జ్ఞాపకాలు. నిజంగానే అది చాలా అద్భుతం. ఎందుకు వచ్చాము అన్నది అఫ్కోర్స్ కోట్లు సంపాదించకపోవచ్చు, కానీ ఏవైతే కొన్ని నేను అచీవ్ చేయాలి. కోట్లు సంపాదించిన రాని లేని మధురానుభూతులు మిగిలే నాకు, నిజంగానే ఏ కోట్లు ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఉండవు. దీని స్వారస్యం కూడా తెలీదు. చిరంజీవి గారిని చూసి ఫీల్ అయిపోవడం, లేకపోతే బాలుగారి పాట విని ఫీల్ అయిపోవడం, రాజా గారు తొవ్వాలు చూసి ఫీల్ అయిపోవడం, ఇవేమి ఉండవు కదా వాళ్ళకి. దట్ వే యూఆర్ రిచెస్ట్. ఇప్పుడు ఈ సినిమా తర్వాత మీకు ఇండస్ట్రీలో ఎట్లా రెస్పాన్స్ వచ్చిందండి? ఈ సినిమా తర్వాత అయితే ఇప్పటి వరకు చెప్పాలండి, ఇన్ఫ్యాక్ట్ నాకు ఏవో 1-2 ఫోన్లు వచ్చాయి. బట్ ఏదో కొంచెం నెక్స్ట్ ఫర్దర్గా మేము ఇంకా ఎప్పుడు వచ్చే సంవత్సరం మేలో ఏప్రిల్లో చేస్తాము అన్నదానికి బిఫోర్గా చెప్పినట్టు, అంటే ప్రివెంటివ్గా చెప్తున్నాం ముందుగా, సార్ మీరు మాకు రాయాలి అని 2 కాల్స్ వచ్చాయి. కానీ నేను అనుకున్న స్థాయిలో నాకు ఫోన్స్ రాలే ఇప్పటికి కూడా. అంటే పాటలు కావాలి అంటే అఫ్కోర్స్ మేబీ పాటలు రెడీగా ఉండకపోవచ్చు, అంటే ఎవరో ఇప్పుడు ఆల్రెడీ మన పాట రాగానే అవతల వాళ్ళకి ట్యూన్లు సిచ్యువేషన్లు అవన్నీ రెడీగా ఉండవు కదా. వాళ్ళు ఏదో ఆల్రెడీ అయిపోయి, ఇప్పుడు హరిశంకర్ గారు ఉన్నారు, ఆయన ఫస్ట్ పాట రిలీజ్ అవగానే అతను మెసేజ్ పెట్టాడు, చాలా 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 బాగా రాశారు బాలాజీ గారు, అద్భుతం, అదిరిపోయింది సాహిత్యం అని ఏదో పెట్టారు. సార్ మీ సినిమాలో పాట అంటే ఆల్రెడీ అయిపోయండి నా పాటలు, లేకపోతే పిలిచేవాడిని. ఉస్తాద్ భగత్ సింగ్, మన పవన్ కళ్యాణ్ గారిది, ఆయన ఇచ్చేవారు. అంటే చెప్తున్నాను, అయిపోయి కొందరు, ఇంకా సినిమా స్టార్ట్ అవ్వక కొందరు, ఏవి రెడీగా లేనివి ఇప్పుడు ఉన్నాయి. మేబీ నాకు తెలిసి ఎవరిని అడిగి చెప్పారు, 1 నెలన్నర 2 నెలలు అయిన తర్వాత మీకు కాల్స్ వస్తాయి సార్, ఇప్పుడే రావు ఎవరు అన్నారు. ఏమో అదొక రకం స్ట్రాటజీ ఏమో మనకు తెలీదు. స్ట్రాటజీ అని కదా అన్నమాట. కరెక్ట్, అవైలబిలిటీ ఇమీడియట్ గా స్టార్ట్ అవ్వాల్సి ఉండొచ్చు. ఇప్పుడు హరీష్ శంకర్ గారి లాగా పాటలన్నీ అయిపోయి ఉండొచ్చు, మీరు ఇలా పేలుస్తారని తెలియదు కదా ఎవరికి. అదే నేను అప్పుడు మీ పాట రిలీజ్ అయినప్పుడు పెట్టేళ్ళండి తమ్నైల్, ఫ్యాన్స్ గుండెల్లో ఫిరంగి మోతని, అది అక్షరాల నిజమైపోయింది, బాగా వెళ్ళింది జనాల్లోకి. అది నాకు చాలా, అంటే ఇంత హ్యూజ్ సోషల్ మీడియా లేని సమయంలో మంచి పాటే వచ్చింది, ఉప్పినంత ప్రేమకి అనేది. ఇప్పుడు ఇంత విస్తృతంగా, ఇంత విశృంఖలంగా లేదు అప్పుడు మీడియా. అవును, అప్పుడు పరిధిగా కొన్నాళ్ళు ఒక 4th estate సోషల్ మీడియా అంటే మనం అలా దూరం నుంచి చూసి అమ్మో జాగ్రత్తగా ఉండాలని లెక్కలో ఉండేది. ఇప్పుడు అంతా పైకి వచ్చేసి ఈ ప్లాట్ఫామ్ పెద్దదైపోయి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్, అవును, ఒక జర్నలిజం కాకుండా పక్కన ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్ ఈ తర్వాత ఏఐలన్నీ ఎక్స్ప్లోడ్ అయిన తర్వాత ఇంకా ప్రతి విషయం, చిన్న విషయం కూడా అంటే జనాలకి రీచబిలిటీ ఎక్కువైంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.